హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఉన్నాము సుమధుర వారి ఎక్స్పీరియన్స్ సెంటర్లో. ఇక్కడే వీళ్ళకి సంబంధించిన ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ పాలే రాయల్కి సంబంధించిన మోడల్ హౌస్ కూడా ఉంది. ఆ ఫ్లాట్కి సంబంధించిన వాక్ త్రూ నేను ఈరోజు మీకు చూపిస్తాను. దాంతోపాటుగానే దాని కాన్ఫిగరేషన్, ఏ రూమ్లు ఏ విధంగా ఉన్నాయి, మోడల్ ఫ్లాట్ ఇంటీరియర్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా మీరు చూద్దరు. కానీ లెట్స్ స్టార్ట్. సుమధుర వాళ్ళు హైదరాబాద్లో వాళ్ళ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి ముందు, వాళ్ళ ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి ముందు బెంగళూరులో చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ సుమధుర. ఆ బెంగళూరులోనే బోల్డ్ అన్ని ప్రాజెక్ట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. దాంతోపాటు ఇవన్నీ కూడా ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్లో ఉన్న ఒలంపస్కి సంబంధించిన డిజైన్, ఇది దానికి సంబంధించిన డీటెయిల్స్, ఇవన్నీ కూడా వీళ్ళ ప్రాజెక్ట్స్. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం ఇంకో సెగ్మెంట్లోకి వెళ్తాం. ఈ ఒక్కొక్క సెగ్మెంట్ క్రాస్ చేసుకుంటూ సుమధుర గురించి ఎక్స్పీరియన్స్ అవుతూ ప్రజెంట్ ఉన్న పాలే రాయల్కి సంబంధించిన మోడల్ హౌస్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇది మీడియా రూమ్. ఈ మీడియా రూమ్ నుంచినే ఈ పెద్ద స్క్రీన్ లోపల వీళ్ళకున్న అన్ని ప్రాజెక్ట్స్కి సంబంధించిన మోడల్ వీడియోస్ ఉంటాయి కదా, ఈ వాక్ త్రూ వీడియోస్, డెమో వీడియోస్, అలాగే 3Dలో డెవలప్ చేసిన వీడియోస్, వీటన్నింటినీ కూడా వేసి వీళ్ళు డెమోస్ చూపిస్తూ ఉంటారు. దానికి సంబంధించి ఒక అద్భుతమైన హోమ్ థియేటర్ రూమ్ లాగా డిజైన్ చేశారు. ఎవరైనా ఎక్స్పీరియన్స్ సెంటర్లోకి వచ్చినప్పుడు దీన్ని కూడా చూస్తే డెఫినెట్లీ యూ లైక్ ఇట్. అక్కడ మీడియా రూమ్లో నుంచి ఇది ఇంకొక సెగ్మెంట్. ఇందులో డిఫరెంట్ టెక్నాలజీ వీళ్ళు వాడుతున్నది, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ తోటి ఇక్కడ ఒక నీట్ డెమో ఒకటి ఏర్పాటు చేశారు. లిఫ్ట్స్ ఏ విధంగా పనిచేస్తాయి, దాంతోపాటుగానే వెంటిలేషన్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా కొత్త టెక్నాలజీస్ యూస్ చేస్తారు. అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. వీటిని కూడా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. తర్వాత ఇక్కడ ఈ టవర్స్కి సంబంధించిన మినియేచర్ మోడల్ ఉంది. వీళ్ళు మొత్తం కన్స్ట్రక్ట్ చేస్తున్న టవర్స్కి ఫుల్లీ హైటెక్ యూస్ చేస్తున్నారు. అంతా కూడా వైఫై కంట్రోల్డ్, అన్ని లైట్స్ ఈ విధంగా ఉన్నాయి. ఎనీవే, వీళ్ళు చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన ఈ పాలే రాయల్కి సంబంధించి మినియేచర్ మోడల్ ఇది. టవర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. దాంతోపాటుగానే ముందర క్లబ్ హౌస్లు ఏ విధంగా ఉంటాయి, ప్యాసేజెస్ ఏ విధంగా ఉన్నాయి, పక్కనే వస్తున్న నీట్ గ్రీనరీ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఉన్నది కరెక్ట్గా లొకేషన్కి సంబంధించిన ఈ ప్లేస్లో. మ్యాప్లో ఈ ప్లేస్ అవతార్ సర్కిల్, ఇక్కడే అవతార్ ఉంటుంది. దాంతోపాటుగానే రాజపుష్ప ఉంటుంది. దాని ఎదురుగానే ఈ టవర్స్ ఉంటాయి. వీటిని స్కేల్డ్ మోడల్స్ అంటాము. ఎగ్జాక్ట్గా ఇదే విధంగానే టవర్స్ రెడీ అవుతాయి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత. ఇక్కడ చూసినట్లయితే చాలా అద్భుతంగా డిజైన్ చేశారు మొత్తము. లొకేషన్ విషయానికి వచ్చినప్పుడు ఈ గ్రీనరీ కానీ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం నాకు కనిపిస్తోంది. టోటల్గా 7.35 ఏకర్స్లో ఈ కన్స్ట్రక్షన్ వస్తుంది. ఇందులో మొత్తం 523 యూనిట్లు మాత్రమే ఉంటాయి. కాబట్టి డెన్సిటీ బాగా తక్కువగా ఉంటుంది. సుమారుగా 85% ఆఫ్ ల్యాండ్ ఓపెన్ టు స్కై ఉంటుంది. కాబట్టి గ్రీనరీ కానీ లేకపోతే వాక్వేస్ కానీ ఇట్లాంటివి డిజైన్ చేసుకోవడానికి అద్భుతంగా ఉంటుంది. దాంతోపాటుగా ఇందులో ఉన్న ఫ్లాట్స్ విషయానికి వచ్చినట్లయితే 3,800 దగ్గర నుంచి 6,600 SFT వరకు డిఫరెంట్ సైజెస్లో ఇందులో ఫ్లాట్స్ ఉన్నాయి. ఎవరికి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ని చూస్ చేసి కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగానే ఇక్కడ చూసినట్లయితే అద్భుతమైన క్లబ్ హౌస్ డెవలప్ చేశారు. క్లబ్ హౌస్తో పాటుగానే పోడియం లెవెల్లో ఉన్న ఎమ్యూనిటీస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా చాలా సూపర్ ప్రీమియంగా డిజైన్ చేసి నిజానికి వన్ ఆఫ్ ఎ కైండ్ అన్నట్లుగా చేశారనమాట. అంటే ఒక్కసారిగా ఈ లోపలికి వచ్చిన తర్వాత ఏదో రిసార్ట్కి వచ్చిన ఫీల్లో వచ్చే విధంగా డిజైన్ చేశారు ఈ పోడియం లెవెల్స్ అన్నీ కూడా. దీంతోపాటు స్కై లాంజ్ కూడా ఉంది. టోటల్గా ఫ్లాట్ ఫ్లోర్స్ చూసినట్లయితే నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ 49 అంతస్తులతోటి 2 వింగ్స్ వస్తాయి, 52 అంతస్తులతోటి ఒక వింగ్ వస్తుంది. ఇవన్నీ కూడా డిజైన్కి సంబంధించి. దాంతోపాటుగానే హెలిప్యాడ్ వగేరాలన్నీ కూడా అద్భుతంగా డిజైన్ చేశారు. ఇవి దీనికి సంబంధించిన లొకేషన్. ఇంకా అవతార్ సర్కిల్ అంటే మనందరికీ తెలిసిన విషయమే. అవతార్ సర్కిల్ మన ప్రైమ్ లొకేషన్ కాబట్టి ప్రాక్సిమిటీ గురించి కానీ ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ కనెక్టివిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. దాంతోపాటుగానే ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా వితిన్ మినిట్స్లో రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సుమారుగా 85,000 స్క్వేర్ ఫీట్ ఆఫ్ క్లబ్ హౌస్ని ఇందులో డిజైన్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్ స్టార్ట్ అవ్వడమే కూడా దాదాపు 60 అడుగుల ఎత్తులోంచి స్టార్ట్ అవుతుంది. అన్నీ కింద నుంచి చూసినట్లయితే త్రిబుల్ హైటెడ్ సీలింగ్ తోటి ఉన్న ఈ క్లబ్ హౌస్లు ఆ రిసార్ట్ ఫీల్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. దాంతోపాటుగానే ఈ బ్యాంబూ గార్డెన్ లాంటి వాక్ పాత్ ఇవన్నీ కూడా ఇందులోనే ఇన్కార్పొరేట్ చేశారు. మనం ఇప్పుడు చూడబోయేది 4,850
స్క్వేర్ ఫీట్ ఉన్న మోడల్ ఫ్లాట్. దీనికి సంబంధించిన ఇంటీరియర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా డిజైన్ చేశారనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. మోడల్ హౌస్ దగ్గరకు వచ్చేసాం. ఇదే మోడల్ హౌస్. దీనికి ఫ్లోర్ ప్లాన్ ఇవన్నీ కూడా ఇక్కడే మెన్షన్ చేశారు. చాలా చక్కగా డిజైన్ చేశారు. ఇంటీరియర్స్ అంతా కూడా హైట్, సీలింగ్ హైట్ 12 ఫీట్ ఇచ్చారు ప్రతి డిజైన్లో కూడా. అంటే దీంట్లో డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి కదా, అన్ని కాన్ఫిగరేషన్స్లో కూడా 12 ఫీట్ హైట్ ఉంటుంది. డోర్స్ అన్నీ కూడా 9 ఫీట్ ఉన్నాయి. ఇంటర్నల్ డోర్స్, ఎక్స్టర్నల్ డోర్, ఎవ్రీథింగ్ 9 ఫీట్ తోటి ఉంటుంది. ఒక్కసారి లోపలికి వెళ్ళిపోయి ఇంటీరియర్స్ ఏ విధంగా ఉన్నాయి, కాన్ఫిగరేషన్స్ ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని చూద్దాం. దిస్ ఈస్ ద వన్. ఇంట్లోకి రాకుండా వెంటనే ఇది చక్కటి డ్రాయింగ్ రూమ్. ఎక్కువ వరకు పెద్ద కాన్ఫిగరేషన్స్ ఉన్న వాటికి కూడా ఈ విధంగానే డిజైన్ చేస్తున్నారు. డ్రాయింగ్ రూమ్ నుంచి కొద్దిగా లివింగ్ రూమ్కి సపరేషన్ వచ్చే విధంగా, దీన్ని కొద్దిగా ప్రైవేట్గా ఉంచే విధంగా డిజైన్ చేస్తున్నారు కదా. ఈ విధంగానే ఇది కూడా డిజైన్ చేశారు. కింద మీరు చూసినట్లయితే చక్కటి మార్బల్ ఫ్లోరింగ్ ఉంది. ఈ మార్బల్ ఫ్లోరింగ్ పార్ట్ ఆఫ్ ద డీల్. మొత్తం అన్ని ఫ్లాట్స్కి కూడా మార్బల్ ఫ్లోరింగ్ కామన్గా వస్తుంది. అదేవిధంగానే బెడ్రూమ్స్కి వుడెన్ ఫ్లోరింగ్ వస్తుంది. అక్కడి నుంచి ఇక్కడ ఒక చిన్న రూమ్ ఒకటి ఉంది. ఈ రూమ్ చూసినట్లయితే యూజువల్లీ మనం ఏమంటామంటే క్లాక్ రూమ్ అంటారు. బయట నుంచి వచ్చిన సామాన్లు, షూలు కావచ్చు, లేకపోతే కోట్స్ కానీ, అంబ్రెల్లాస్, ఇట్లాంటివన్నీ కూడా పెట్టుకోవడానికి ఒక క్లాక్ రూమ్. ఇక్కడ నుంచి అన్ని సేవ్ చేసేసుకోవచ్చు. గెస్ట్లు ఎవరైనా వస్తే వాళ్ళ సామాన్లు కూడా పెట్టేయడానికి వీలుగా ఉంటుంది. ఆ విధంగా క్లాక్ రూమ్ అయిపోయిన తర్వాత మనం లివింగ్ రూమ్లోకి వస్తాం. లివింగ్ రూమ్లో కూడా లెఫ్ట్ సైడ్ కామన్ వాష్రూమ్ ఉంటుంది, లేకపోతే పౌడర్ రూమ్ అనుకోవచ్చు. ఈ పౌడర్ రూమ్ యూస్ చేసుకోవచ్చు. దీంతో పాటుగానే వెనకాల పూజా గది చాలా సఫిషియంట్ సైజులో ఇచ్చారు. దాంతోపాటు మాస్టర్ బెడ్రూమ్ ఇటువైపు ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది కాబట్టి వాస్తు ప్రకారం మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడే వస్తుంది. అక్కడ మాస్టర్ బెడ్రూమ్స్ తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ఈ లివింగ్ ఏరియా, దాంతోపాటుగానే కిచెన్, డెక్ ఇవన్నీ కూడా చూద్దాం. ఓవరాల్గా ఈ కాన్ఫిగరేషన్ మొత్తాన్ని కనుక చూసినట్లయితే 3+1 BHK అంటారు. ఇక్కడ 4 BHK అని మెన్షన్ చేయట్లేదు. ఎందుకంటే ఒక ఎక్స్ట్రా రూమ్ అనేది ఏదైతే ఉందో దాన్ని కావాలంటే బెడ్రూమ్ కింద పెట్టుకోవచ్చు, లేదంటే మీడియా రూమ్ లాగా కానీ, లేకపోతే కామన్ రూమ్గా కానీ ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవడానికి వీలుగా ఇచ్చారు. అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవరాల్గా ఇది లివింగ్ రూమ్. ఆ తర్వాత ఇప్పుడు మీ వెనక అక్కడ ఉన్నది కిచెన్. దాన్ని చూద్దాం. ఇది కిచెన్ అంటే మొత్తం కిచెన్ ఇదే కాదు, ఇది డ్రై కిచెన్. లోపల వెట్ కిచెన్ ఉంటుంది. డ్రై కిచెన్ ఇక్కడ వెంటనే డైనింగ్కి కనెక్ట్గా ఉండే విధంగా ఉంటుంది. లేదంటే ఇంత చిన్న డైనింగ్ సరిపోద్దంటే డైనింగ్ ఇక్కడ షిఫ్ట్ చేసుకొని కూడా కిచెన్ ఒకటే యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంది. ఇక్కడ నుంచి కిచెన్లోకి వెళ్దాం. ఇది కిచెన్ ఈ విధంగా ఉంది. ఇటువైపు చక్కటి స్టోరేజ్, దాంతోపాటుగానే ఇటువైపు డ్రై ఏరియా. ఒకసారి డ్రై ఏరియా కూడా చూద్దరు. కానీ ఇది మోడల్ హౌస్ కదా, అటువైపు డ్రై ఏరియా నుంచి వచ్చే వ్యూకి సంబంధించిన స్క్రీన్ ఆ విధంగా పెట్టారు. మీకు అటువైపు న్యాచురల్గా కూడా ఆ విధంగా వ్యూ ఉంటుంది, సిటీ వ్యూ. చక్కగా ఓఆర్ఆర్కి సంబంధించిన పార్ట్స్ అవి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకో విషయం మీకు గమనించినట్లయితే ఇక్కడ ఈ వెట్ అండ్ డ్రై వాక్యూమ్ సెక్షన్ ఉంది కదా, ఇది డ్రై ఏరియాలో పెడతారు. నేను మీకు ఇదివరకే చెప్పాను కదా, ఈ ఇంటికి సంబంధించి చాలా వరకు కొత్త టెక్నాలజీస్ యూజ్ చేస్తూ వచ్చారు. ఆ టెక్నాలజీ ప్రకారము ఇది వాక్యూమ్ సెక్షన్ అన్నమాట. ఇంట్లో ప్రతి చోట కూడా ఒక వాక్యూమ్ పోర్టల్ లాగా ఒకటి ఇస్తుంటారు, డక్ట్ అంటాం కదా, అట్లా ఎక్కడికక్కడే మనం చిన్న హోస్ ఒకటి కనెక్ట్ చేసుకొని ఆ ఇంట్లో ఆ రూమ్లో ఆ వాక్యూమ్ యూజ్ చేసుకోవచ్చు. దాని అంతటికి సంబంధించిన కలెక్షన్ లేకపోతే ఆ వాక్యూమ్ సెక్షన్ ఇక్కడి నుంచి జరిగిపోతుంది. వాక్యూమ్ తీసుకొని ఇల్లంతా తిరిగే పని లేకుండా ఎక్కడికక్కడ హోస్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించింది ప్రతి ఇంట్లో ఇది ఇస్తారు. ఇది కూడా పార్ట్ ఆఫ్ ద డీల్. ఆ విధంగా లివింగ్ రూమ్లో నుంచి ఇక్కడ డెక్లోకి కూడా కనెక్ట్ ఉంటుంది. ఇది యూజువల్లీ చూసినట్లయితే బాగా వెంటిలేషన్ కోసం కూడా యూజ్ అవుతూ ఉంటుంది. మొత్తం ఓపెన్ చేస్తే గాలి వెలుతురు వచ్చే విధంగా చాలా నీట్గా ఉంటుంది. దాంతోపాటుగానే ఈ పెద్దదిగా ఉన్న డెక్ లివింగ్ ఏరియాలా కూడా వాడేసుకుంటూ ఉంటారు చాలామంది. కాస్త బ్రీతింగ్ స్పేస్ దొరకడానికి దానికి బాగుంటుంది అన్నట్లుగా ఈ విధంగా మంచి వ్యూ కూడా దొరుకుతుంది. వీళ్ళైతే ఇంటీరియర్స్లో దీన్నే చక్కటి బార్ కౌంటర్ కూడా డిజైన్ చేశారు, పార్టీస్ అవి చేసుకోవడానికి వీలుగా. లోపల నుంచి ఇదంతా కూడా కాస్త స్పేస్ వస్తుంది మంచిగా. అలాగే ఇక్కడ +1 రూమ్ అన్నాం కదా, 4th బెడ్రూమ్ కింద కన్వర్ట్ చేయొచ్చు, లేకపోతే మీడియా రూమ్ కింద హోమ్ థియేటర్ రూమ్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. దాంట్లోకి మెయిన్ రూమ్లోకి వచ్చేసరికి ఇదంతా కూడా ఫ్రెంచ్ విండో లాగా వచ్చి యాక్సెస్ ఉంటుంది ఆ రూమ్లో కూడా.
ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా పార్టీస్ జరుగుతున్నా బయట వాళ్ళు ఉన్నా కూడా ఈ రూమ్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 by 1 మీకు బెడ్రూమ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత లివింగ్ ఏరియాలోంచి ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. పక్కనే పూజా గది కూడా ఇందాక చూసాము. ఆ పక్కనే మాస్టర్ బెడ్రూము. ఇందాకే చెప్పాను కదా, ఇంటర్నల్ ఇంకా ఎక్స్టర్నల్, బయట డోరు లోపల డోర్లు అన్నీ కూడా 9 ఫీట్లు ఉంటాయి. ఇది చూడడానికి ఒక గ్రాండ్ లుక్ ఇస్తూ ఉంటాయి. అలాగే మాస్టర్ బెడ్రూమ్ కూడా చూద్దురండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా చాలా పెద్దదిగా ఉంది. చాలా నీట్గా డిజైన్ చేశారు. చూసారు కదా, కింగ్ సైజ్ బెడ్ వేసిన తర్వాత కూడా ఈ పక్క ఆ పక్క మొత్తం ఒక లివింగ్ ఏరియా అంత స్పేస్ వచ్చేసింది, చూడొచ్చు మీరు. అండ్ లోపలికి వచ్చిన తర్వాత ఈ చక్కటి వ్యూ, దాంతోపాటుగానే బెడ్రూమ్. అటువైపు వాకింగ్ క్లాజెట్ ఇంకా రెస్ట్ రూమ్స్ రెండు కూడా లోపల ఉంటాయి. తర్వాత సెకండ్ బెడ్రూమ్ చూద్దాం. ఇది సెకండ్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్ ఇక్కడ ఉంటుంది. రెండు కూడా ఈ లివింగ్ ఏరియా నుంచినే కనెక్ట్ ఉన్నాయి. ఈ విధంగా చూసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద వన్. ఇంటీరియర్స్ చాలా చక్కగా చేశారు. దీనికి కూడా చాలా అద్భుతంగా ఉంది. సైజ్ కూడా స్పేషియస్గా లగ్జూరియస్గా ఉంది. చక్కటి వ్యూ అక్కడ ఉంటుంది. ఇటువైపు రెస్ట్ రూమ్ ఇంకా వాకింగ్ క్లాజెట్ దీనికి కూడా ఉంటాయి. హియర్ ఇట్ ఈస్. సెకండ్ బెడ్రూమ్ చూసాము. ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూద్దాం. ఇది థర్డ్ బెడ్రూమ్. చాలా నీట్గా చక్కగా బాల్కనీ వ్యూ తోటి ఉంది. ఇది నేను చూస్తున్నాం కదా. ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా ఆటోమేషన్ ఉంది. ఒకసారి మీరు లోపలికి వస్తే చూడొచ్చు. ఇక్కడ రిలాక్స్, బ్రైట్ కర్టన్స్, ఇవన్నీ మనం ఓపెన్ క్లోజ్ ఇవన్నీ కూడా ఆటోమేషన్ ఉంది. చూస్తున్నారు కదా, కర్టన్స్ కూడా ఆటోమేషనే మొత్తం అంతా ఉంది. ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ ద డీల్ ఇస్తున్నారు. అందుకే నేను చెప్తున్నాను, ఇంటీరియర్స్ చేయించుకునేలా ఉంటే మన ఇష్టం మేము పెట్టుకోలేమో అనుకుంటాము, కానీ పార్ట్ ఆఫ్ ద డీల్ ఇవన్నీ వస్తాయి కాబట్టి దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఈ విధంగా మొత్తం అంతా కూడా ఈ హోమ్ ఆటోమేషన్ అంతా క్యూస్ అనే కంపెనీ నుంచి వీళ్ళు పార్ట్ ఆఫ్ ద డీల్గా ఇస్తూ ఉన్నారు. ఇది థర్డ్ బెడ్రూమ్. ఈ కర్టన్ కూడా ఓపెన్ చేస్తే సరిపోతుంది. దీనికి చక్కటి బాల్కనీ ఉంది. ఇక్కడ నుంచి కూడా మంచి ఓఆర్ఆర్ వ్యూ ఈ విధంగా వస్తుంది. ఓఆర్ఆర్కి సంబంధించిన సర్వీస్ రోడ్ ఇది. దీని వ్యూ ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, నైస్ కదా. ఓకే, రెండోది వార్డ్రోబ్స్ అన్నీ కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు. ఒకసారి మనం ఇట్లా డోర్ ఓపెన్ చేసినప్పుడు రెఫ్రిజరేటర్లో ఏ విధంగా అయితే లైట్స్ ఆన్ ఆఫ్ ఉంటాయో ఆ విధంగానే చక్కగా ఇట్లా ఆన్ అవ్వడము, క్లోజ్ చేస్తే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోవడం, ఇలాంటివన్నీ డిజైన్ చేశారు. చాలా నీట్గా ఉంది. ఇక్కడితోటి థర్డ్ బెడ్రూమ్ కూడా చూస్తాం కదా. నెక్స్ట్ ఫోర్త్ బెడ్రూమ్ ఆర్ ఫోర్త్ రూమ్ ఇంకోటి అనుకుంటున్నారు కదా, అది చూపిస్తాను. ప్రస్తుతానికి దాన్ని ఏ విధంగా డిజైన్ చేశారో మీరు చూద్దరు. కానీ ఇది ఫోర్త్ బెడ్రూమ్ ఆర్ మల్టీపర్పస్ రూమ్. ఇది ఎట్లా కావాలంటే అట్లా డిజైన్ చేసుకోవడానికి వీలుగా వదిలేశారు. ఆ విధంగా ప్రస్తుతానికి మాత్రం ఇది మీడియా రూమ్ కింద ఉంచారు. ఇది చాలా చాలా బాగుంది రూము. కాన్ఫిగరేషన్ గురించి అట్లా పక్కన పెడితే వ్యూ అద్భుతం. చూసారా, మ్యాసివ్ సిటీ వ్యూ, పానరోమిక్ వ్యూ ఉన్నట్లుగా ఉంటుందన్నమాట. పెద్దది అబండెంట్ ఆఫ్ స్పేస్ తోటి దీన్ని ఇప్పుడు ప్రస్తుతానికి మీడియా రూమ్ కింద ఉంచుకొని ఈ విధంగా చేస్తున్నారు. ఈ రూమ్ని కావాలంటే ఫోర్త్ బెడ్రూమ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగానే మీడియా రూమ్ కింద పెట్టుకోవచ్చు, లేదనుకున్నట్లయితే వేరే ఏదైనా సరే ఆపరేషన్స్ కోసం వాడుకోవచ్చు. దీనికి యూజువల్గా ఏంటంటే ప్రస్తుతానికి మోడల్ హౌస్లో ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా ఫుల్ హౌస్ రెడీ అయిన తర్వాత ఇది నేను ఇందాకే చెప్పాను కదా, అటువైపు డెక్లో నుంచి కనెక్ట్ ఉంటుందని, ఈ విధంగా డెక్లోకి కనెక్ట్ ఉంటుంది. ఎవరైనా సరే అక్కడ పార్టీ చేసుకుంటున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏదైనా సరే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి యాక్సెస్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఈజీగా ఉంటుంది. అది ఈ రూమ్ స్పెషాలిటీ. కాబట్టి వీళ్ళు చెప్పడం కూడా 4 బెడ్రూమ్ అని చెప్పకుండా 3+1 రూమ్స్ అని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి దీన్ని ఈ విధంగా ఉంచారనమాట. ఓకే, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మొత్తం ఫ్లాట్లో ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ మీరు గమనించే ఉంటారు. అంతా కూడా ఎల్జీ కంపెనీకి సంబంధించిన ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్, విఆర్ఎస్ అని ఆ టెక్నాలజీ తోటి వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఎక్కడికక్కడ మళ్ళీ అవుట్డోర్ యూనిట్లు పెట్టుకునే పని లేకుండా అన్నీ కూడా టవర్కి పైన ఓవరాల్గా ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ పెట్టేసి అక్కడ నుంచి వీళ్ళే కనెక్ట్ చేస్తారు. కాబట్టి పవర్ కన్సంప్షన్ కూడా తక్కువ ఉంటుంది. దాదాపుగా 30% లెస్ పవర్ కన్సంప్షన్ తోటి ఇల్లంతా కూడా ఎయిర్ కండిషనింగ్ అయిపోతూ ఉంటుంది. సో చూసారు కదా, ఇది ఈ మొత్తం మోడల్ హౌస్కి సంబంధించిన వాక్ త్రూ లేకపోతే హోమ్ టూర్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇంకో ముఖ్యమైన విషయం మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, వన్ ఆఫ్ ఎ కైండ్ అని చెప్పుకునే విధంగా హైదరాబాద్లో ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఎవరు చేయలేదని చెప్పుకోవచ్చు. క్లబ్ హౌస్లో కానీ లేకపోతే ఏదైనా సరే వేరే ఎమ్యూనిటీస్లో కానీ
స్విమ్మింగ్ ఉంటుంది, దానికి సంబంధించిన ట్రైనింగ్ ఉంటుంది, బ్యాడ్మింటన్ అకాడమీస్ ఉంటాయి, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి కదా. ఎవరికి వాళ్ళు ట్రైన్ అవ్వడము లేకపోతే బయట నుంచి ఎవరైనా వచ్చి చేయడం చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం బ్రాండెడ్ అకాడమీస్ తోటి టైఅప్ అయి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నోట్ చేసి పెట్టుకున్నా, మైకేల్ ఫిలిప్ స్విమ్మింగ్ అకాడమీ నుంచి స్విమ్మింగ్ సంబంధించిన ట్రైనింగ్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చి చేపిస్తారనమాట. సో ఎవరైనా ఈ కమ్యూనిటీలో ఉన్నట్లయితే వాళ్లకు ఆ అకాడమీ నుంచి ట్రైనింగ్ దొరుకుతుంది. అదేవిధంగానే మ్యాట్రిక్స్ డ్యాన్స్ అకాడమీ అనేది టైగర్ ష్రాఫ్కి సంబంధించింది. వాళ్ళ నుంచి డాన్సర్స్ కానీ డాన్స్ మాస్టర్స్ కానీ ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ ఇప్పిస్తారు. అదేవిధంగానే బ్యాడ్మింటన్ ప్రోస్ బై సైనా నెహ్వాల్ వాళ్ళ అకాడమీ ఉంది కదా, అక్కడి నుంచి బ్యాడ్మింటన్ ట్రైనింగ్ కోసం ఇక్కడికి వస్తారు. దాంతోపాటుగానే UFC ఫిట్ నుంచి జిమ్ము, ఇంకోటి అజీవాసన్ అకాడమీ నుంచి డాన్స్ అండ్ మ్యూజిక్, అలాగే స్క్వాష్కేమో సౌరవ్ వాళ్ళ అకాడమీ నుంచి, అలాగా ప్రతి అకాడమీ నుంచి కూడా వీళ్ళకు టైఅప్స్ ఉన్నాయి. సో దట్ ఇక్కడ ట్రైనింగ్స్ కావచ్చు, ప్రాక్టీసెస్ కావచ్చు ఆ అకాడమీ నుంచి వస్తాయి. కాబట్టి అదొక కూడా యాడెడ్ అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మీకు ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా అనిపించింది, ఈ వాక్ త్రూ ఏ విధంగా అనిపించింది, ఏమైనా మీకు తెలుసుకోవాలనిపిస్తున్నాయా, అలాంటివి కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో కనుక మెన్షన్ చేసినట్లయితే నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో అలాంటివి కూడా మేము ఇంకార్పొరేట్ చేయడానికి ట్రై చేస్తాము. తప్పకుండా మెన్షన్ చేయండి. ఇది ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన వాక్ త్రూ. నెక్స్ట్ అద్భుతమైన మరో వాక్ త్రూ తోటి మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఇలాంటి మరిన్ని వాక్ త్రూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.